తండ్రి నేర్పించే ఒక గొప్ప మంత్రం ఏంటో తెలుసా? నా డబ్బుతో కష్టపడి చదువుకో. నీ డబ్బుతో సంతోషంగా జీవించు అంటాడు. ఈ మాటలు విన్నా లేదా చదివినా చాలా సులువుగా అనిపించొచ్చు కానీ చాలా అర్థం. తండ్రి కష్టం దీని వెనకుంది. తండ్రి అంటే కేవలం సంపాదించే ఒక వ్యక్తి కాదు. తండ్రి అంటే ఒక బాధ్యత. నా డబ్బుతో చదువుకో అన్నాడు అంటే, నా కష్టాన్ని నీ మీద వేసుకోను అన్న అన్న మాటలు మనకు కనిపిస్తాయి. చెమటతో సంపాదించిన ప్రతి రూపాయి విలువని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తాను అలసిపోయినా, తన కోరికలు పక్కన పెట్టినా, పిల్లల భవిష్యత్తే తన కల అని అనుకుంటాడాయన. నీ డబ్బుతో జీవించు అన్నాడు అంటే, తండ్రి ఇచ్చింది అక్కడ స్వేచ్ఛ కాదు, ఆత్మ గౌరవం. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరికీ తల వంచకుండా, నీ కాళ్ళపై నువ్వే నిలబడాలి అనే ఆశ అందులో ఉంది. అదే నిజమైన తల్లిదండ్రులు కోరుకునేది. వాళ్ళు ఎక్కువగా మాట్లాడకపోయినా, వాళ్ళ మౌనం వెనుక అర్థం అనేది ఇదే. సో, వాళ్ళ మాటల్లో ప్రేమ చూపించకపోయినా, జీవితాంతం మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. తండ్రి నేర్పిన ఆ మంత్రం డబ్బు కంటే కూడా విలువైంది. కష్టపడి ఎదగడం, గర్వంగా జీవించడం అదే నిజమైన విజయం. ఈ విజయం ఆ తల్లిదండ్రులకి ఎంతో గౌరవం.